మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 14వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి మనము స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించింది, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. ఇచ్చిన వాక్యము దేవుడు దీవించునుగాక. అయితే అబ్రహాము గారు 99 ఏండ్ల వాడై వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి, నేను నీకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదిస్తాను, నీవు నా నామములో నీవు నిందారహితుడవై, నీ యందు ఒక పాపము కూడా లేకుండా నీవు పరిశుద్ధునిగా జీవిస్తూ నన్ను కలిగి ఉండమని దేవుడు ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాము గారు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. ఆయన మన పితరులకు తండ్రిగా ఉన్నాడు. అబ్రహాము గారు, దేవుడు అబ్రహాము గారిని ఎంచుకొని ఆయన ద్వారా అనేక జన సమూహాన్ని ఆయన ద్వారా రప్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. మనము ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేసి ఉంటాం, ఎన్నో అబద్ధాలు ఆడి ఉంటాం, ఎన్నో దొంగతనాలు చేస్తుంటాం. అయినా కూడా మనల్ని దేవుడు ఇంకనూ ప్రేమిస్తున్నాడు. అయితే అబ్రహాము గారు దేవుని దృష్టికి నిందారహితుడై కనిపించాడు. ఆయన అభివృద్ధి పరిచి ఆయన నుంచి సంతానమును జన సమూహాన్ని కలుగు చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకానొక టైంలో దేవుడు నీ ద్వారా అనేక జనాంగములు వస్తారంటే ఆయన నవ్వాడు. అబ్రహాము గారు, నేను బహువృద్ధుడనై ఉన్నాను, ఈ వయసులో అది అసాధ్యమని దేవుడి మీద ఆయన నమ్మకము చిన్నగా కోల్పోతున్నట్టు నవ్వాడు. అయితే దేవుడు ఆయనను అభివృద్ధి పరిచి ఏర్పరచుకొని, నీ నుంచి జనములను, రాజులను, న్యాయాధిపతులు అనేక మంది నీ జన సమూహం నుంచి వస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానాన్ని చేసి ఉన్నాడు. సముద్రపు ఒడ్డున ఉండేటువంటి ఇసుక రేణుల వలె, ఆకాశంలో నక్షత్రముల వలె నీ కుటుంబాన్ని, నీ జన సమూహాన్ని విస్తరింపజేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఆయన వాగ్దానం చేసిన రీతిగా అబ్రహాం గారికి, శారా గారికి బహువృద్ధాప్యంలో ఇస్సాకుని వారు జన్మనిచ్చారు. మనము ఇస్సాకుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మీద ఎంతో భక్తి గలవాడు ఇస్సాకు. తండ్రిని పోలి నడుచుకునేటువంటి వ్యక్తి ఇస్సాకు. అయితే దేవుడు ఆయన చేసుకున్న నిబంధన ప్రకారము అబ్రహాం గారిని దీవించి విశ్వాసాలకు తండ్రి, మనం ఉన్నటువంటి ఇప్పుడు మన జన సమూహాన్ని మొత్తానికి ఆయన పితరుడు. ఆ విధముగా ఆయన నుంచి అనేక జనములను, అనేక రాజులను, న్యాయాధిపతులను, ఎంతో మందిని ఆయన సంతానం నుంచి దేవుడు ఏర్పరిచాడు. అయితే దేవుడు ఈ గొప్ప మాటను అబ్రహాం గారికి తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీవు అనేక జనములకు తండ్రిగాను ఉంటావు, విశ్వాసులకు తండ్రిగా ఉంటావని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆయన చెప్పినటువంటి గొప్ప మాట, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. దేవుడు వాగ్దానం చేస్తే మర్చిపోడు. కాకపోతే కొంచెం లేట్ అవుతుందేమో, లేదా కొంచెం ఆలస్యం అవుతుందేమో, కానీ మన జీవితంలో అలాగ జరుగునేమో. కానీ దేవుడు ఆయన మీద మనం నమ్మిక ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు కావలసినటువంటి వరాలను ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి, ఆయన తెలుసుకొని ఉన్నాడు కాబట్టి, మనకు తగు సమయంలో ఆయన మనకు కావలసినటువంటి వరాలను, మనకు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని దయచేస్తానని తెలియజేస్తూ ఉన్నాడు.
ఈరోజు నీవు అనేక విషయాల్లో తొందరపడుతూ ఉండొచ్చు, కానీ దేవుడి మీద నీవు నమ్మకం ఉంచి ఎదురు చూసి చూసి ఇక నాకేమీ దేవుడు చేయట్లేదని నీ విశ్వాసం కోల్పోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ అసాధ్యమైనది కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. బహువృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాం గారు, శారా గారు ఇస్సాకుకు జన్మనిచ్చారు. అది మానవులకైతే అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మనకు గొప్ప అద్భుతాలను చేస్తానని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. అట్టి రీతిగా ఆ నమ్మకాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.